హలో అందరికీ ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్ అండి. ఇంకా దీపావళి వస్తుంది, అలాగే పండుగల సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మనము ఇలా ఒత్తులు కనుక చేసి పెట్టేసుకున్నామంటే మనకి దీపావళికి మన ఇంటిని అందంగా దీపాలతో అలంకరించుకోవచ్చు. అలాగే ఇంకా కార్తీక మాసం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి దీపావళి అయిపోయిన వెంటనే మనకి ఈ విధంగా పువ్వొత్తుని కనుక తయారు చేసి పెట్టేసుకున్నామంటే అప్పటికప్పుడు టెన్షన్ లేకుండా ఉంటుంది. అందుకోసమని ముందుగానే వీడియోని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అందంగా మనమైతే ఇలా పువ్వొత్తులను అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. బయట మార్కెట్లో కొని తెచ్చుకోవాల్సిన అవసరమే ఉండదు. ఈ విధంగా ఒక్క జాలి గిన్నె ఉంటే చాలండి. జాలి గిన్నెతో ఈ విధంగా మనము ఒత్తులను అయితే తయారు చేసుకోవచ్చు. తర్వాత ఈ పువ్వొత్తులకి ఈ విధంగా మనము కుంకుమను కలిపి పాలల్లో ఈ విధంగా పెట్టేసుకున్నామంటే అందంగా కనిపిస్తాయి చూడడానికి. చూడండి, మీకు చిన్న సైజు కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా ఎలాగైనా తయారు చేసుకోవచ్చు. ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.